పైసలుంటే మెడికల్ పీజీ సీటు పక్కా. అదే మరి పైసల చదువులు చేసినావు కాబట్టి యూనివర్సిటీలు మన అన్నీ దిగజారిపోతాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కులు 276 నుంచి 103కి తగ్గింపు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూరేలా కేంద్రం కట్ ఆఫ్ నిర్ణయం. 5 కోట్లుంటే ఎన్ని మార్కులు వచ్చినా సీటు గ్యారంటీ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటున్న సీనియర్లు, యూనియన్లు. మెడికల్ పీజీ సీట్ల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల మేరకు నీట్ పీజీ కట్ ఆఫ్ మార్కులను అమాంతం తగ్గించింది. దీంతో నెగిటివ్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈ స్పెషలిస్ట్ డాక్టర్ అయిపోవచ్చు. కార్పొరేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల దందా నడిపేందుకు వాళ్ళ జేబులు నింపేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ డాక్టర్లను తయారు చేయవలసిన వ్యవస్థను ప్రైవేట్ కాలేజీల లాభాల కోసం కేంద్రం నీరుగారుస్తున్నదని, ఇది ముమ్మాటికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని వైద్య సంఘాలు మండిపడుతున్నాయి. ఇట్లా మెడికల్ సీట్ను కూరగాయల మార్కెట్లో కూరగాయలు నమ్మినట్టు అమ్ముతానులట. ఇక నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నాతో చెప్పు, నీకు ఏ సీట్ కావాలి. ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకుంటున్నా మీ వాడు, సరే ఎంత 3 కోట్లు తీసుకురాపో. డెంటల్ డాక్టర్ కావాలనుకుంటాడా, సరే 2 కోట్లు తీసుకురాపో. కార్డియాలజిస్ట్ కావాలనుకుంటుండా, ఇంకో కోటి అదనంగా తీసే. ఇట్లా మెడికల్ సీట్లను కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టే అమ్ముతానులట. అంటే అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, ర్యాంక్ వచ్చినా ర్యాంకు రాకపోయినా సీట్ అయితే ఇస్తారట. ఇంజనీరింగ్ ఎప్పుడు పడిపోయింది తెలుసా? ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాక పడిపోయింది ఇంజనీరింగ్. పుట్టగొడుగులు లాంటి యూనివర్సిటీలు పెట్టింది. 2 లక్షల ర్యాంక్ వచ్చినోనికి ఎవడన్నా సీట్ ఇస్తాడే? రాజశేఖర రెడ్డి కాలంలో ఇచ్చిండ్రు. కేసీఆర్ వచ్చినాక వాటి కోత పెట్టిండు. అప్పుడు కేసీఆర్ గారి మీద అరిసిండు. ఒకప్పుడు 20,000 30,000 ఇంజనీరింగ్ సీట్లు ఉండేవి. వాటిని 5 లక్షల ఇంజనీరింగ్ సీట్లు చేసిండు. క్వాలిటీతో కూడిన స్టూడెంట్లు ఎక్కడ బయటకు వస్తారు? క్వాలిటీతో కూడిన ఇంజనీర్లు ఎక్కడ బయటకు వస్తారు? 2 లక్షలు వచ్చినోనికి 100 ర్యాంక్ వచ్చినోనికి ఇద్దరికి ఒకటేనే. ఈ 5 లక్షల ర్యాంక్ వచ్చినోడు ఏం చేస్తాడు? ఓ 10-15 లక్షలు తీసుకొని వచ్చి సీటు కొనుక్కుంటాడు. ఇప్పుడు ఇది కాదే, వీళ్ళంతా మళ్ళీ ప్రతిభ ఉన్నోళ్ళు అన్నట్టు. ప్రతిభ ఉన్నోళ్ళు అనుకోవాలి. రిజర్వేషన్ కేటగిరీలో 4 మార్కులతోటి అటు ఇటుగా సీట్ వస్తే రిజర్వేషన్ కోటాలు వచ్చింది మీకు అంటారు. ఇది రిజర్వేషన్ కోటానే. పైసలు ఉన్నోడు తీసుకుపోయి డైరెక్ట్ సీటు కొనుక్కుంటాండి. దానికి దీనికి చాలా ఫరాకు ఉన్నది. ఇంకా రిజర్వేషన్ అనేది మన పేదరికం, మన అసమానత దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. జనరల్ కోటాకు రిజర్వేషన్ కోటాకు జస్ట్ 6 నుండి 7 మార్కులు తేడా ఉంటాయి. ఇంకా అంతే, ఎక్కువలో ఎక్కువ ఒక 10 మార్కులు తేడా. కానీ పైసలు ఉన్నోడు కోట్లు పెట్టి వచ్చి సీట్లు కొనుక్కపోతాడు. ఇట్లా అర్హత లేకుండా, ప్రతిభ లేకుండా పైసలకు సీట్లు అమ్ముకోవడం వల్ల గుండె ఆపరేషన్ రానోడు గుండె ఆపరేషన్ చేసి మనుషుల ప్రాణాలు తీసి పడేస్తాడు.